నమస్కారం అండి. నా పేరు లోకేష్. నేను సింజంటా కంపెనీలో సేల్స్ ట్రైనింగ్ గా మన కృష్ణా జిల్లా మరియు గుంటూరు జిల్లా చూస్తానండి. ప్రస్తుతం మన రైతు శ్రీకాంత్ గారు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వెంకటరపాలెం అనే గ్రామంలో ఉన్నామండి. ఇప్పుడు మీరు చూస్తున్న పొలం సింజంటా కంపెనీ యొక్క దివా అండి. విత్తనం పేరు దివా. ఇప్పుడు మన ఇత్తనం దివా వేసిన రైతు శ్రీకాంత్ గారి నోటిలో మనం ఇత్తనం గురించి తెలుసుకుందామండి. నమస్తే అండి. మీరు ఇప్పుడు దివా వేశారు కదండి? అవునండి. మీరు ఎన్ని కేజీలు వేశారు? మీకు ఎన్ని రోజులు కటింగ్ వచ్చింది? మీకు ఏం నచ్చిందో చెప్పండి. ఎకరానికి వచ్చి 2.5 కేజీలు వేసామండి. ఓకే అండి. అయితే ఈ విత్తనం అనేది చాలా మంచి విత్తనం. నాకు తెలిసిన వారికి ఇప్పుడు వరకు ఉన్న విత్తనాల్లో చాలా మంచి విత్తనం అని నా అభిప్రాయం. ఎందుకంటే 45 రోజులు కోత వస్తుంది. అయితే దీని కొమ్మలు కూడా వెడల్పు బాగా విశ్రాంతి వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే దిగుబడి ఎక్కువ అవుతుంది. డైలీ కోయాలి, దీన్ని డైలీ కోసుకోవచ్చు, అంత దిగుబడి వస్తుంది అనమాట. రోజుకు 4-5 బస్తాలు అవుతున్నాయి. దీనివల్ల మాకు చాలా బాగుంది. విత్తనం మంచి విత్తనం అండి, దేవా విత్తనం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇందాక మన రైతు శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఆయన దేవా విత్తనం వేశారండి. ఆయన చెప్పినట్టు ఇప్పుడు 2 ఎకరానికి 2.5 కేజీ పెట్టారండి. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టయితే మీరు చూసుకున్నట్లయితే విత్తనం దివా ఇది మొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఇది వైరస్ ని బాగా తట్టుకుంటుందండి. అంతేకాకుండా పక్క కొమ్మలు ఎక్కువ ఉండడం వల్ల జంటకాయలతో అధిక దిగుబడి ఇచ్చే రకం అండి సింజంటా దివా. మీరు నాటిన 45 రోజులు కటింగ్ వస్తుంది. అలాగే కాయలు కూడా మీరు చూసుకున్నట్టయితే ఇదిగో చూడండి, ఒక కాయ ఒక పెన్ను పొడవు ఉంది. కాయ బాగా సన్నగా ఉండి మంచి ఆకుపచ్చ రంగులో ఉండి మంచి నాణ్యంగా ఉంటాయి. మార్కెట్ లో దళారులు కూడా చూసిన వెంటనే నచ్చుతుందండి. కాబట్టి తోటి రైతులందరూ సింజంటా వారి దివా వేసుకొని అధిక దిగుబడి పొందాలని కోరుకుంటున్నాం.